నమస్సర్వేభ్య. చాణక్య నీతిసారంలో మహాత్ముల యొక్క లక్షణాలు ఈ విధంగా చెప్పబడ్డాయి. చాణక్యుడు మహాత్ముల యొక్క సహజ లక్షణాలని ఈ క్రింది విధంగా ఒక శ్లోకంలో ఆయన ప్రతిపాదించాడు. ముందుగా శ్లోకం చూద్దాం. ధర్మే తత్పరత, ముఖే మధురత, దానే సముత్సాహిత, మిత్రే అవంచకత, గురౌ వినయత, విచ్చిత్తే అతిగంభీరత, ఆచారే శుచిత, గుణే రసికత, శాస్త్రేషు విజ్ఞానత, రూపే సుందరత, శివే భజనత, సత్స్వేవ సందృశ్యతే. ఈ శ్లోకాన్ని మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం. ధర్మే తత్పరత, మహాత్ములు ఎప్పుడు ధర్మ కార్యాల పట్ల ఆసక్తి చూపిస్తారు. ముఖే మధురత, వారు ఎప్పుడు మధురంగా మాట్లాడతారు, ఇతరులను నొప్పించకుండా మధురంగా మాట్లాడతారు. దానే సముత్సాహిత, అంటే తనకున్నది ఇతరులు దానం చేయడంలో ఎప్పుడు ఆసక్తి చూపిస్తుంటారు. మిత్రే అవంచకత, అంటే మిత్రుణ్ణి ఎప్పుడు మోసం చేయరు. గురవు వినయత, గురువుల ఎడ పెద్దల ఎడ వినయాన్ని ప్రదర్శిస్తారు. చిత్తే అతి గంభీరత, వారు తిన్నా తినకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా, సుఖంలోనూ దుఃఖంలోనూ చాలా గంభీరంగా ఉంటారు. ఆచార్య శుచిత, వారి ప్రవర్తన చాలా పవిత్రంగా ఉంటుంది, పవిత్రమైనటువంటి ప్రవర్తనతో ఉంటారు. గుణే రసికత, అంటే గుణముల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు, అంటే మంచి గుణాలు గల వారిని ప్రేమిస్తారు. శాస్త్రేషు విజ్ఞానత, శాస్త్రముల పట్ల తెలుసుకోవాలనేటువంటి కోరికను ప్రదర్శిస్తారు, అంటే ఎప్పుడూ ఏదో కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. రూపే సుందరత, వారికి సౌందర్యం పట్ల అభిలాష కలిగి ఉంటారు, అంటే వాళ్ళు సౌందర్యంతో కూడి ఉంటారు. ఎత్ర ఆకృతి తత్ర గుణా భవంతి అని, ఎవరైతే గుణవంతులో వాడి అందం కూడా ఉంటుంది. శివే భజనత, భగవంతుని పట్ల భక్తి కలిగి ఉంటారు. సత్స్వేవ సందృశ్యతే, ఇవి సత్పురుషులకు సహజంగా కనిపించేటువంటి గుణాలు, సత్పురుషుల్లో మనం సహజంగా చూసేటువంటి గుణములు. ఈ విధంగా చాణక్యుడు సత్పురుషుల యొక్క లక్షణాలని కొన్ని మనకి పొందుపరిచి అందించాడు. శ్లోకం మరోసారి చూద్దాం. ధర్మే తత్పరత, ముఖే మధురత, దానే సముత్సాహిత, మిత్రే అవంచకత, గురౌ వినయత, చిత్తే అతిగంభీరత, ఆచారే శుచిత, గుణే రసికత, శాస్త్రేషు విజ్ఞానత, రూపే సుందరత, శివే భజనత, సత్స్వేవ సందృశ్యతే. కాబట్టి ఇటువంటి గుణాలు ఎవరైనా అలవరుచుకుంటే వాళ్ళు సత్పురుషుల యొక్క కోపం చెందుతారు. నమస్కారం.